హలో అండి, నమస్కారం. మీ పేరు? నా పేరు వి సూరిబాబు అండి. ఎక్కడి నుంచి వచ్చారు? కేమ్ ఫ్రమ్ రాజమండ్రి. రాజమండ్రి. ఓకే. ఓకే. ఎలా తెలిసింది యూనివర్సిటీ గురించి మీకు? నార్మల్గా ఏంటంటే మేము గో త్రూ ద సోషల్ మీడియా నెట్వర్కింగ్ ఓకే, ద్వారా ఓకే. ఆల్ ఆస్పెక్ట్స్ Hmm. ద క్వాలిటీ వైజ్ కానీ ల్యాబ్స్ వైజ్ కానీ ఈ హ్యాడ్ సూపర్ కంప్యూటర్ ఆల్సో ఇయర్. నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఏంటంటే స్టూడెంట్ సేఫ్టీ. సో ఇవన్నీ ఆస్పెక్ట్స్ చూస్తే కనుక మనం అంటే డోంట్ కంపేర్ విత్ అదర్స్, మన స్టేట్స్తో కంపేర్ చేస్తే మంచి ఎడ్యుకేషన్ ప్రొవైడ్ చేస్తున్నారు, అంటే విత్ రీజనబుల్ ఫీజ్. మీ పాప లేదా బాబు? బాబు అండి, బాబు. బాబు. బట్ వేరే మనం ఇంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ తోటి మనం ఏదైనా మన సిటీస్ కానీ వెళ్ళాం అనుకోండి, లైక్ బెంగళూరు, చెన్నై, ఇలా హైదరాబాద్కి వచ్చేసి చాలా హై ఫీజ్ అనేది ఛార్జ్ చేస్తున్నారు. అవును. మనకి మెయిన్ కావాల్సింది ఏంటంటే మనకి రీజనబుల్ ఫీజులో మంచి క్వాలిటీ కావాలి కాబట్టి అందుకే ఇక్కడికి వచ్చాం. ఇప్పుడు ఆలోచిస్తున్న పేరెంట్స్ చాలా మంది ఉన్నారు. వెళ్దాం వద్దాం మార్వాడి యూనివర్సిటీ, మా బాబుని లేకపోతే మా పాపని చదివిద్దాం వద్దా అనుకునే వాళ్ళకి యాజ్ అ పేరెంట్ గా మీరేం సలహా ఇస్తారు? మంచి ట్రావెలింగ్ ఫెసిలిటీ, అంటే కొద్ది డిస్టెన్స్ ఎక్కువ కదా, సో ఆ ట్రావెలింగ్ ఫెసిలిటీస్ ఉంటే కనుక మోర్ నెంబర్ ఆఫ్ ఫ్రెండ్స్ విల్ జాయిన్ హియర్, అదర్ దెన్ నో నెగటివ్స్. అంతే, ఇంకా అదొకటి. థ్యాంక్ యూ సో మచ్ అండి. నమస్కారం అండి. ఓకే, మీ పేరు? నమస్తే అమ్మ. కోటేశ్వరం అమ్మ, ఒంగోలు నుంచి వచ్చాము. ఎవరిని అడ్మిట్ చేస్తున్నారు? మా బాబునమ్మ దయానంద్, మేము సిఎస్సి ఏఎంఎల్ తీసుకుంటున్నాడు. కానీ ఇక్కడున్న పరిస్థితులు మేము చూడటానికి వచ్చామమ్మా. ఆల్రెడీ అడ్మిషన్ రాయించాను. ఓకే. చూసి నిర్ణయం తీసుకుందామని వచ్చాము. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ వాతావరణం కానీ ఈ మార్వాడి యూనివర్సిటీ గురించి కొన్ని అంతా పూర్తిగా తెలుసుకున్న తర్వాత చాలా సంతోషపడ్డాను. ఎందుకంటే 29 రాష్ట్రాల్లో ఫాస్ట్గా గ్రోత్ ఉన్న రాష్ట్రం గుజరాత్. మిగతా రాష్ట్రాల్లో లిక్కరు, ఆల్కహాల్ కానీ ఇంకా డ్రగ్స్ కానీ ఇవన్నీ విద్యార్థులకు విరివిగా అందుతున్నాయి, వాళ్ళు ఎలా ఉన్నా కానీ. కానీ ఇక్కడ స్టూడెంట్ చెడిపోవడానికి ఆస్కారం లేదు, ఎందుకంటే అవన్నీ బ్యాన్ చేశారు ఈ రాష్ట్రంలో. పైగా రెండోది ఏంటంటే తక్కువ ఫీజుతో క్వాలిటీ ఎడ్యుకేషన్ చక్కగా ఉంది ఇక్కడ. అదే మన ఏపీలో తీసుకోవాలంటే మిగతా యూనివర్సిటీలు చూసుకుంటే ఇక్కడ A+ యూనివర్సిటీలో మనం చదవాలంటే ఏ గ్రేడ్ యూనివర్సిటీలో మినిమం 5 లక్షలు ఖర్చు అవుతుంది. అదే ఇక్కడ మార్వాడిలో మనం చూసుకుంటే 2,25,000తో 1 year కంప్లీట్ చేసుకోవచ్చు. చక్కని ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది, మంచి ఫ్యాకల్టీస్ ఉన్నారు. నేను ఫుడ్ కూడా ఈరోజు చూశాను, నేను తిని చూశాను, చాలా చక్కగా ఉంది. అన్ని విషయాల్లో నేను చాలా సంతోషపడ్డాను. నేను మా బాబుని చేరుస్తున్నాను. ఇంకా నాకున్న పరిచయాల్లో కూడా నేను LIC ఏజెంట్గా చేస్తాను. నాకున్న పరిచయాల్లో నా వెల్ విషెస్ అందరికి కూడా నేను సపోర్ట్ చేస్తాను. ఇక్కడ చేరటానికి నేను చాలా సంతోషంగా ప్రిఫర్ చేస్తాను. నాకు మాత్రం చాలా నచ్చింది, చాలా సంతోషంగా ఉంది. హలో సార్, మీ పేరండి? నా పేరు మహేందర్ యాదవ్, ఎక్కడి నుంచి? కరీంనగర్ డిస్టిక్, తెలంగాణ స్టేట్. ఓకే. యాక్చువల్గా సుమన్ టీవీలో యూట్యూబ్లో చూసి దాని మీద ఉన్న నెంబర్కు కాల్ చేసి నేను ఈరోజు విజిట్కి వచ్చాను. ఓకే, ఓకే. ఎవరికి అండి మా అడ్మిషన్? ఎవరికి? బాబుకి మీ బాబుకి. ఎందులో జాయిన్ చేస్తారు? సిఎస్సి ఏఐ డేటా సైన్స్. చాలా మంది ఇంజనీరింగ్ దగ్గర దగ్గర 1800 మంది వరకు వచ్చారటండి అవునండి. తెలుగు రాష్ట్రాల నుంచి. అవునండి. విన్నాం మేము. ఒకసారి లిస్ట్ అవి చూస్తే అవును. సర్ప్రైజ్ అయ్యాం. ఎందుకు మార్వాడి యూనివర్సిటీ పైగా అంత దూరం నుంచి ఇక్కడ గుజరాత్ కి రావటం? ఒక మధ్యతరగతి కుటుంబానికి ఈ మార్వాడి యూనివర్సిటీ అనుకూలంగా ఉన్నది. మధ్యతరగతి కుటుంబాన్ని యొక్క బడ్జెట్కు అనుకూలంగా ఉన్నది. అదే మన హైదరాబాద్లో అయితే తట్టుకునే పరిస్థితి లేదు. అందుకొరకే మేము మార్వాడి యూనివర్సిటీని విజిట్ చేసినాం. సజెస్ట్ చేస్తారా ఎవరైతే పేరెంట్స్ ఇంకా ఆలోచిస్తున్నారు? ఆల్రెడీ మేము ఇక్కడ ఉండగానే ఒక 2-3 అడ్మిషన్స్ జరిగినాయి ఫోన్లోనే. ఒక 3 అడ్మిషన్స్ మా బాబు క్లాస్మేట్స్ తీసుకున్నారు. వాళ్ళు 7th రోజు రన్ అవుతున్నారు. థ్యాంక్ యూ సో మచ్.